అందమైన అమ్మాయిని చేసుకున్నాక వాడు కూడా బతికేస్తే అయ్యో నన్ను బతికుండగానే చంపుతున్నారండి. అయ్యో అక్కడ ఎవడో చచ్చాడు. వస్తున్నా. అర్జున్కి ఏదో అయిందమ్మా. మనోడికి ఏమైంది? ఏమైంది నాన్న? కోనేట్లో పడ్డాడమ్మా. సమయానికి మేము వెళ్ళి కాపాడేమమ్మా. రే నీకు ఈత కూడా రాదు, కోనేరులోకి ఎందుకు దిగా? నా వల్లే కదా పాప పెళ్లి ఆగిపోయింది. పాప పెళ్లి జరగాలని గుడికెళ్ళి చాలా సార్లు అంగప్రదక్షిణ చేశాను. బట్టలకి మట్టయిందని నేను వెళ్ళి మునిగాను. దాని తర్వాత ఏమైందో ఏంటో ఇదిగో వీళ్ళు తీసుకొచ్చారు. సత్యాకి పెళ్లి జరగాలని మొక్కుకోవడం న్యాయం, కానీ అందుకు నీ ప్రాణం బలివ్వడం ఏంట్రా? పోనీ అక్క, నా ప్రాణం పోయినా పర్వాలేదు. రే అర్జున, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మనకి ఇంట్లో పని ఇవ్వకపోతే మనం అడుక్కు తినేవాళ్ళం అని నువ్వే కదమ్మా చెప్పావు. అక్క కోసం, పెద్దబాబు కోసం, మన పాప కోసం, పిల్లల కోసం, ఈ ఇంటి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మమ్మా. విన్నారా అయ్యా, విన్నారా? మీ మీద, మీ ఇంటి మీద నా మనవడు పెంచుకున్న ప్రేమ, వాడి కోరిక తప్పకుండా జరుగుతుంది. మీ చెల్లెలకు పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది, జరుగుతుంది. రాయ్యా రా. పెళ్లి కొడుకు దొరికాడు. పెళ్లి కొడుక ఇడి ఉండు బాబు, నేనెళ్ళి నీకు అన్నం తీసుకొస్తాను. వద్దమ్మమ్మా, తర్వాత నేను పెద్దబాబు ఇంట్లో భోంచేస్తాను. వద్దురా, ఇవాళ ఇక్కడే తిను. అయ్యా, మీరు మా ఇంటికి? నా చెల్లెలి జీవితం మీ చేతుల్లోనే ఉందమ్మా. ఏంటి బాబు పెద్ద పెద్ద మాటలంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. నిశ్చితార్థం జరిగిన రోజున పెళ్లి కొడుక్కి దెబ్బ తగలడం అపశకునం అనుకోని అబ్బాయి తరఫు వాళ్ళు ఈ పెళ్లే వద్దని వెళ్ళిపోయారు. ఎక్కడున్నాడా పెళ్లి కొడుకు? నేను ఇప్పుడే వెళ్ళి వాడిని కొట్టి మోసుకొచ్చి పాప మెడలో తాళి కట్టిస్తాను. నువ్వెందుకు వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం? వాడికి బదులు నేనే నిన్ను వెతుకుంటూ వచ్చాను. ఎవడో ముక్కు మొహం తెలియని ఇంకొకడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందే పెరిగిన అర్జున్కి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నానమ్మా. అయ్యా, మీరేదో తొందరపడుతున్నట్టున్నారు. లేదమ్మా, నేనన్నీ ఆలోచించే నా చెల్లెలి అభిప్రాయం అడిగి ఈ నిర్ణయానికి వచ్చాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ ఈ అర్జున్ రేపు నా చెల్లెల్ని ప్రాణ కంటే ఎక్కువగా చూసుకుంటాడు. కానీ మీ చెల్లెలు చదువుకున్న పిల్ల, వీడికి పొట్టపడిచిన అక్షరం ఒక్క రాదు. చదువు ఎవరికి కావాలమ్మా? అయినా ఓ మగాడు ఎందుకు చదువుకుంటాడు? ఉద్యోగం చేసి 4 రూపాయలు సంపాదించడానికేగా. నా ఆస్తి మొత్తం వీడు పేరున రాస్తే వీడు కూడా పట్టభద్రుడే. పెళ్ళయిన తర్వాత తెలియనవన్నీ తెలియజెప్తే పోలా? వద్దు బాబు, వద్దు. ఈ పెళ్లి చేయడం సరికాదు. నా మాట వినమ్మా. ఇప్పటికే నిశ్చితార్థం జరిగి నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తే నా చెల్లెలి కోసం కాదు, నా ఆస్తి కోసమే. అలాంటి వాడిని వెతికి చేయడం కంటే వీడికిచ్చి చేయడమే కరెక్ట్ అని వచ్చానమ్మా. అయ్యో భగవంతుడా, దయచేసి అయ్యా, తప్పకుండా ఒప్పుకోండి. వద్దు బాబు, మీరు ఇలాంటి పని చేయకూడదు. అయితే ఈ పెళ్లికి ఒప్పుకోండి. అయ్యో భగవంతుడా, నేనేం చెప్పాలో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుని చూస్తుంది, కానీ ఈ బిడ్డ భగవంతుడిని చూశాడు, భగవంతుడు ఈ బిడ్డను చూశాడు. ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడే అర్థమైంది, మా అర్జున్ ఎంతో గొప్పవాడవుతాడని. వీడు పుట్టినప్పుడే ఒక మహానుభావుడు చెప్పాడు. అయితే మీకు పెళ్లి సమ్మతమేగా? ఈ నిర్ణయం మీరు తీసుకున్నదో నేను తీసుకున్నదో కాదు, వాడిది. కృష్ణ,
ఎప్పుడూ కుట్టే పెద్దబాబుని తీసుకొచ్చి అమ్మమ్మ కాళ్ళ మీద పడేశావు. చిన్న చూపు చూసే పాపని నా పెళ్ళాన్ని చేస్తున్నావు. భలే ఫ్రెండ్ కృష్ణాను. వద్దండి, మహాపాపం అండి. నా చెల్లెలి జాతకంలో మొదటి మొగుడు చస్తాడని రాసింది. నా జాతకంలో పెళ్ళ నా చేతిలో చస్తుందని రాసిలేదు. జాతకంలో లేనిదాన్ని నా చేత చేయించకు. అర్జున, సత్యాతో నిశ్చితార్థమైన కుర్రాడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు? వాడికి ఇక్కడ పని ఏంటి? పెళ్లి ఇప్పుడేగా అయింది, వెంటనే వచ్చారేంటి? నిజమే, అబ్బాయి తొందరపడుతున్నాడు. అంటే అంటే బ్యూటిఫుల్. ఏంటో నువ్వు చేస్తున్న పని? నా పిల్ల మెళ్ళో నగలు వేస్తావా? నీకు దాని మెళ్ళో తాళి కట్టే అధికారమే ఉంది. నాకు దాని మెళ్ళో వజ్రాల నగలే కాదు, నడుముకు బంగారు మొలతాడు కట్టి దాని అందం చూసుకునే అధికారం ఉందిరా పిచ్చి సన్నాసి. సత్య, వీడేమన్నాడో విన్నావుగా? వీడు ఊరికే వదలకూడదు. ఇప్పుడేమంటావురా? పెద్దబాబు, వీడేమన్నాడో తెలుసా? వీడనేది మీరు విన్నారంటే వీడిని ఇక్కడే మీరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. అతనేమన్నాడో విన్నాను, నా చెల్లెలు ఏమన్నదో కూడా విన్నాను. అయ్యగారు, ఏంటి బాబు ఈ అన్యాయం? మీరు నాకేం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం ఉందా? సంబంధం లేదని నువ్వే అన్నావు. అలాగే నా చెల్లెలికి వీడికి ఏ సంబంధమూ లేదు. నా చెల్లెల్ని కట్టబెట్టడానికి వీడేమైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టా? హైటెక్ సిటీ పక్కన 100 ఎకరాలుందా? వీడికి నా చెల్లెల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశానో తెలుసా? దాని మెళ్ళో మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడని దాని జాతకంలో రాసుంది. అందుకే ఈ పెళ్లి చేశాను. వీడి చావుకి జరిగిన అరంగేట్రమే ఈ పెళ్లి. నా ఇంటికి ప్రేమ రాగానే వీడొస్తాడని తెలిసే వాళ్లతో వచ్చాను. చావు వాణ్ణి వెతుక్కుంటూ వస్తుందనుకున్నాను, కానీ వాడే చావును వెతుక్కుంటూ వచ్చాడు. అందరికీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి వస్తుంది, కానీ నీ మనవడికి పెళ్ళైన రోజే చివరి రోజు. వేసేయండి రావండి. అయ్యో, వద్దని చెప్పండి బాబు, వద్దని చెప్పండి బాబు, వద్దని చెప్పండి బాబు. అయ్యో చెప్పండి బాబు. ఆపండి, 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 ఆపండి. వాడు చచ్చిపోవాలి అంతేగా. అంతమందితో దెబ్బలు తింటూ వాడు బాధపడుతూ చచ్చే కంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను బాబు. మమ్మల్ని వదలండి.
నా చేత్తో నీకు విషం తినిపించడం తప్పు కాదు కదా? కాదని చెప్పరా? పెట్టమ్మా, పెట్టు. మోసాలు చేసే వాళ్ళ మధ్యన బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది. నీ చేత్తో విషం తిని తృప్తిగా చచ్చిపోతా. రే నాన్న, ఈ విషయం ముందు నేను తినకుండా నీకే ఎందుకు పెడుతున్నాను తెలుసా? ఒకవేళ నేను చచ్చిపోయి నువ్వు బతికావనుకో, ఆ నీచులు నిన్ను చిత్రహింసలు చేస్తారా? ఆ దెబ్బలు ఆ బాధలు లేకుండా ముందు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళిపో. ఆ తర్వాత నేను కూడా నీతో పాటు వచ్చేస్తానురా, వచ్చేస్తాను. అమ్మమ్మ, 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 అమ్మమ్మ. అమ్మమ్మ లేదు, నేను ఉండను. నువ్వు ఇంకేం చేస్తావు ఇక్కడ? పెద్దబాబు, నన్నేం చెయ్యొద్దు. మా అమ్మమ్మకి తలకొరువు పెట్టి నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. నేను మళ్ళీ మీకు కనిపిస్తే మీరే నన్ను చంపేయండి. అమ్మమ్మ, నేను చనిపోయాక నువ్వు చనిపోవాలనుకున్నావు, కానీ నువ్వే ముందు చనిపోయావు. నీకు తలకొరువు పెట్టాలని నేను ఆ అన్నం తినలేదు. నువ్వెక్కడికి వెళ్ళావు, నేను అక్కడికే వస్తానమ్మమ్మ. వస్తున్నానమ్మమ్మ. నన్ను వద్దు, మా అమ్మమ్మ దగ్గరికి ముసలి కాలం చెల్లిపోతే నువ్వు కూడా దానంటే పోతానంటే నువ్వు ఆపితే మా అమ్మమ్మ దగ్గర నేను వెళ్ళాను అనుకుంటున్నావా? ఇక్కడే కాదు, చావడానికి చాలా దారులు ఉన్నాయి. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మమ్మా. నువ్వెక్కడికి వెళ్ళావో నేను అక్కడికే వస్తున్నా. ఏమైంది? ఇందాక నేలలో దూకాలం నెలానా, అందులో 5 సున్నాలు కనిపించాయి. సున్నాలా? వెనక్కి వస్తే ఒక లారీ వెళ్ళింది. ఆ లారీ నెంబర్ ప్లేట్లో కూడా 5 సున్నాలు కనిపించాయి. ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా? లారీల్లోనూ నీటిలోనూ సున్నాలంట. నీకేమైనా పిచ్చా? ఫోన్ లో కూడా 5 సున్నాలు వచ్చాయి. నీకే
అర్జున్ ఆ ఎస్టీడీ బూత్ లో ఏం చేస్తున్నావు? ఎందుకురా భయపడుతున్నావు? ఎవరు మాట్లాడేది? రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది. దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 8th ఫ్లోర్ కి రా. నేనెవరో నీకు తెలుస్తుంది. మిత్రమా, నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా, ఆయన పైనున్నారు, వెళ్ళి కలుసుకో. మిత్రమా, నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా, ఆయన పైనున్నారు, వెళ్ళి కలుసుకో. నువ్వు ఇప్పుడే కదా కింద ఉన్నావు, పైకి ఎప్పుడు వచ్చావు? కింద ఒక డ్రెస్, పైన ఒక డ్రెస్సా? సరే గాని నువ్వెవరు? నన్ను ఎందుకు రమ్మన్నావు? నువ్వు మీ అమ్మమ్మ చేతిలో పడి చచ్చిపోవాలనుకున్నావు, కాటి కాపిరి వదల్లా. లోయలో దూకి చచ్చిపోవాలనుకున్నావు, నేను వదల్లా. 5 సున్నాలు నీళ్ళల్లో చూపించి నిన్నిక్కడికి రప్పించాను. అంటే నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వు చావాలనుకున్నంత మాత్రాన చచ్చిపోలేవు. ఎవరి చావు వాళ్ళ చేతుల్లో ఉండదు మిత్రమా. నువ్వెవరు నేను చనిపోలేనని చెప్పడానికి? నేను ఇప్పుడే మేడపై నుంచి దూకి చనిపోతాను. చూడు. ఓకే, జంప్. స్టాప్. ఓకే, థ్యాంక్ యూ. అదెవడు కావాలయా? డబ్బుల్ది. డబ్బంటే? డబ్బు అంటేనా? 200 కిలోమీటర్ల ముందు ఎక్కడ ఏమన్నావు? దిగేటప్పుడు ఇస్తానన్నావు కదా, ఇప్పుడు డబ్బులా అంటావేంటి? డబ్బుల్ది, 100 రూపాయలది. 100 రూపాయలా? అంటే ఏంటి 100 రూపాయలు అంటే తెల్దా నీకు? ఏంటి ఎటకారమా? నీటి కనిపిస్తున్నావు కదా, లారీకి ఎత్తుకున్నాను. నాకు ఇయ్యాల్సిన 100 రూపాయల బదులు 1000 రూపాయలు బదిలీ నీకు. దొంగ బేరం. ఇలా సార్ అయ్యే, అతను 200 కిలోమీటర్ల ముందు మీ బండి ఎక్కాడా? అవునయ్యా, ఆడో పెద్ద 420 కేడి. అవ్వా సార్, ఇప్పుడే సార్ అతను 8వ అంతస్తులో ఉన్నాడు. అతను దూకమంటే నేను అక్కడి నుంచి దూకాను. ఏంటమ్మా, 8వ ఫ్లోర్ నుంచి ఆడు దూకమంటే దూకేశావా? నువ్వు బతికేశావా? అది నేను నమ్మాలా? ఎలా? నువ్వు ఇప్పుడే కదా 8వ అంతస్తులో ఉన్నావు. ఎప్పుడు 200 కిలోమీటర్ల ముందు వెళ్ళి ఆ లారీ ఎక్కావా? 200 కిలోమీటర్లేంటి, 2000 కిలోమీటర్లైనా వెళ్ళి ఎక్కి రాగలను. మరి నీ సంగతి ఏమిటి? చస్తానన్నావు, చావలేదు. దట్ ఈస్ ఫేట్, నసీబ్. ఈ తలరాతను కాదని సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ బతికేస్తారు నీలాగా. నా తలరాత నీకెలా తెలుసు? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నీకన్నీ తెలియడానికి నువ్వేమన్నా దేవుడువా? అవును. నువ్వు దేవుడువా? ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు చెప్పిన దానికి నవ్వు రాక? నువ్వు ఇందాక ఎక్కడి నుండి దూకావు? మేడం మీద నుంచి. అప్పుడు ఎక్కడ పడ్డావు? రోడ్డు మీద. ఇప్పుడు ఎక్కడున్నావు చూడు. భయంగా ఉంది. నీకు భయమే కదా? ఏదో మొండిగా చావాలని డిసైడ్ అయిపోయావు. చావంటే నీకు భయమే కదా? సరే గాని నువ్వు దేవుడు అని చెప్పావు, కానీ చూడడానికి నువ్వు చాలా సింపుల్ గా ఉన్నావు. సింపుల్ గా ఉన్నానా? అయితే ఇప్పుడు చూడు. రే, మీ అమ్మమ్మను కాదురా, నేనే. మళ్ళీ చూడు. నువ్వు కాదురా, నేనే. ఇలాగే ఉండిపోనా? వద్దు, ఇంతకు ముందు ఎలా ఉన్నావో అలాగే ఉండు. కానీ నువ్వు దేవుడు కాదు, నువ్వు ఎవరో మాయలు మరాఠీవి. ఆహా. అయ్యో, రే, కంగారు పడద్దు. ఎప్పుడైనా దేవుణ్ణి చూసావా? ఎందుకు చూడలేదు?
మా ఊరి గుడిలో దేవుడు తలపైన పెద్ద కిరీటం నడుంకు ఒక చిన్న గుడ్డ కట్టుకొని ఒళ్ళంతా నగలేసుకుని ఉంటాడు. చాలాసార్లు చూశాను. అరే నేనే నగల కొట్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నట్టు చెప్తున్నావేంటి? అవన్నీ మీరిచ్చినవే. నేను ఎక్కడైనా ఉంటా, ఎలా అయినా ఉంటా, ఏ రూపంలో అయినా కనపడతా. నువ్వు దేవుడు అంటున్నావు. పాప అమాయకుడైన లారీ డ్రైవర్కి డబ్బులు ఇస్తానని ఎందుకు మోసం చేశావు? తప్పు కదా మిత్రమా? డబ్బుకి దేవుడికి సంబంధం లేదు. డబ్బు మనిషి కనిపెట్టింది. మీరు డబ్బుని లక్ష్మీదేవిని పూజిస్తున్నారు, కానీ లక్ష్మీదేవి ఫోటో డబ్బు మీద లేదే. మహాత్మా గాంధీ ఫోటో డబ్బు మీద ఉంది. మీరు ఖర్చు పెడుతున్న డబ్బు పైన సంతకం ఆ పరమేశ్వరుడిదా, ఎవరో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ది? మీరు ఎంతో మంది దేవుళ్ళని కొలుస్తారు కదా, మరి ఆ పేర్లు రాయకుండా మీరు మాట్లాడుతున్న భాషల పేర్లు డబ్బు మీద ఎందుకు రాశారు? అలాంటి డబ్బు ఆ లారీ డ్రైవర్కి ఎందుకు ఇస్తానురా? ఇంకో వారం రోజుల్లో ఆ లారీ డ్రైవరు మీ డబ్బులో 10 లక్షల లాటరీ గెలవబోతున్నాడు. నన్ను తిట్టుకుంటున్న లారీ డ్రైవరు ఆ డబ్బు గెలవగానే నాకు కొబ్బరికాయలు కొడతాడు. నన్ను కొలిచే అందరినీ వదిలిపెట్టి నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? నీ మంచి మనసు చూసి. నువ్వు అందరి కోసం దండం పెట్టుకుంటావు, నీ కోసం పెట్టుకోవు. అలాంటి నువ్వు నీ భార్యని వదిలిపెట్టకూడదు, చావకూడదు. నీ ఒంటరిగా వాళ్ళందరినీ ఏం చేయగలను? నువ్వు బలహీనత ఎక్కువ ఊహించుకుంటే బలహీనుడు అవుతావు, నువ్వు బలం ఎక్కువ ఊహించుకుంటే బలవంతుడు అవుతావు. యద్భావం తద్భవతి. నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు లభిస్తుంది. బతికొచ్చేశాడు. ఇంకా నీకు పెళ్లి జరగదురా. అల్లుడు గారు, మనం అనుకున్న రోజే మీ పెళ్లి జరుగుతుంది. వేసేనా వాడిని? పోయిన బల్బ్ అనుకుంటే వీడు పవర్ఫుల్ గా వెలిగిపోతూ వచ్చేసాడేంటి? చూడండి సార్, షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. మన వాడికి వేరే చోట పెడదాం ప్లగ్గు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటాను నాన్న. అయితే నీకు ఈ జన్మలో పెళ్లి
రాయ్